ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమయ్యింది. ఇరు దేశాలు పరస్పరం విధ్వంసకర దాడులకు పాల్పడుతున్నారు. ఘర్షణలకు ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నాయి. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవీవ్పై ఇరాన్ ఆయుధ విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను ఛేదించుకుని ఇవి ఆ దేశ రక్షణ శాఖ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాలను తాకింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా ఘర్షణలో ఇజ్రాయెల్ను కాపాడాలని చూస్తే పశ్చిమాసియాలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ నగరం మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాలకు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకీరియా తీవ్రంగా దెబ్బతిందనే వార్తలొస్తున్నాయి. పౌర నివాస ప్రాంతాల్లో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివిధ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనల్లో 3 ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా స్థానికులు గాయపడ్డారని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వారిలో 7 సైనికులున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అనలిస్ట్ పుల్లారావు అందిస్తారు. చెప్పండి పుల్లారావు. ఎవరు మాట్లాడుతున్నారు? డాక్టర్ పుల్లారావు మాట్లాడుతున్నా. చెప్పండి పుల్లారావు. ఏంటి విషయం చెప్పండి. ప్రశ్న ఇరాన్ వందల సంఖ్యలో ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ పూర్తి స్థాయిలో నివారించలేకపోయింది. దీంతో పలు క్షిపణులు టెల్ అవీవ్తో పాటు పరిసర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ నగరం మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ సైనిక దళాలకు చెందిన వివిధ విభాగాల ప్రధాన కార్యాలయాల ప్రాంగణాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం హకీరియా తీవ్రంగా దెబ్బతిందనే వార్తలొస్తున్నాయి. పౌర నివాస ప్రాంతాల్లో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివిధ ఆస్తులకు నష్టం కూడా వాటిల్లింది. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా స్థానికులు గాయపడ్డారని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. వారిలో 7 సైనికులున్నట్లు సమాచారం. టెల్ అవీవ్ నగరంపైకి ఇరాన్ క్షిపణులు దూసుకొస్తున్న సమయంలో పౌరులను అప్రమత్తం చేస్తూ పలుమార్లు సైరన్లు మోగాయి.
క్షిపణులను ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోవడానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గత 2 రోజుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 F-35 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన శనివారాల్లో 2 ఇజ్రాయెలీ పైలట్లను బందీలుగా పట్టుకున్నట్లు తెలిపింది. మరో పైలట్ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇరాన్ గగనతలంలో తమ విమానాలు నిరాటంకంగా లక్ష్యాలను ఛేదిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక దళాధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ డెఫ్రిన్ తెలిపారు. అలాగే 70కి పైగా యుద్ధ విమానాలు టెహరాన్పై దాడుల్లో పాల్గొన్నాయని చెప్పారు. ఇక ఈ అంశానికి సంబంధించి అనలిస్ట్ పుల్లారావు గారు మరింత సమాచారం అందిస్తారు. పుల్లారావు గారు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేస్తోంది. మరి ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పై చేయ. రాను రోజుల్లో ఇజ్రాయెల్కి అమెరికా కూడా కలుస్తుంది. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇరాన్లో అణు వెపన్స్ బాంబులు అన్నీ పగలగొట్టారు. చాలా వరకు వచ్చేసాయి. గత 3 రోజుల్లో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ ఆర్మీ చీఫ్, ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే అన్నిటికంటే పెద్ద ఫోర్స్ 150,000 మంది ఉన్నారు ఆ చిన్న దేశంలో. వాళ్ళందరూ న్యూక్లియర్ చైర్మన్, ఎవరైతే బాంబులు తయారు చేసే చైర్మన్గా ఉండేవారు, అందరు చంపేశారు. అందరినీ ప్రస్తుతం ఇరాన్ ఇలా చేస్తుంది, బాంబులు చేస్తుంది, పంపిస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇజ్రాయెల్ దానికి కాసుకుంటారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నన్ను ఏమన్నాడంటే ఇంకో వారం, 2 వారాలు, 3 వారాలు జరుగుతుంది, ఈవేళతో ఆగేది లేదో, మొత్తం తీసేస్తాం. అయుట్టుల కమేన్ ఎవరైతే 35 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడో అక్కడ అతను కూడా మా లిస్టులో ఉన్నాడు అని ఓపెన్గా చెప్పేశారు. అమెరికా కూడా కలిశారు. ఇజ్రాయెల్తో సపోర్ట్ చేస్తున్నాం, ఇరాన్ ఆగాలి అని. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేసినా ఇరాన్ సాయానికి ఎవరూ రారు. చైనా రారు, రష్యా రారు, పాకిస్తాన్ రారు. ఇరాన్ ఒంటరిగా ఉంటుంది, ఒంటరిగా. సో రాబోయే రోజుల్లో మనం చూడబోయేది ఏమైనా అవ్వచ్చు యుద్ధంలో, అది నేను చెప్పట్లేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్ తట్టుకుంటుంది, ఇజ్రాయెల్ సాధిస్తుంది యుద్ధం. రైట్ పుల్లారావు గారు, మరి ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? ఎలా వస్తుందంటే ఒకటి తప్పకుండా ఫస్ట్ ఆయిల్ ప్రైస్లు పెరిగిపోతాయి. నిన్న ఇజ్రాయెల్ అన్నింటికంటే పెద్ద గ్యాస్ ఫీల్డ్, అక్కడ సార్స్ గ్యాస్ ఫీల్డ్ను తగలబెట్టారు, ప్రొడక్షన్ ఆఫ్ చేశారు. ఆయిల్ ధరలు పెరుగుతాయి. మిగతా దేశాలందరూ చూస్తున్నారు. పక్కన సౌదీ అరేబియా, ఖతార్, ఏ ఇస్లాం సబ్జెక్ట్ వచ్చినా ఎగిరిపోయే వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. ఫుల్ సపోర్ట్ చేయటం లేదు. ఊరికనే మాట వరుసగా ఆపాలి, అన్యాయం అంటున్నారు. అందరూ ఇరాన్ మొక్కేయాలని చూస్తున్నారు. ఇరాన్ అతిపెద్దగా అయిపోతే వాళ్ళందరికీ ప్రమాదం. ఆ దేశాలు ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ అందరికీ. అందరూ ఓట్ చేస్తున్నారు, జోర్డన్తో సహా. అది అని చేస్తే ఇజ్రాయెల్ మంచిది. ఇంకో విషయం మర్చిపోదు, ఇజ్రాయెల్ ఇరాన్ 1000-1500 మైళ్ళు దూరం ఒకరి మధ్యన. పక్క దేశాలు కాదు, సరిహద్దుల్లో ఉన్న దేశాలు కాదు.
తో జరిగే యుద్ధం అంతా ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ తో జరుగుతుంది, మిసైల్స్ తో జరుగుతుంది, రాకెట్స్ తో జరుగుతుంది. అంతవరకు అవి ఏమన్నా సైన్యాన్ని కూడా దింపుతారా? ఇజ్రాయెల్ దింపే శక్తి ఉన్నది వాళ్ళకి పక్కన తీసుకొచ్చి అవన్నీ చూడాలి రాబోయే రోజు. నేను అనుకుంటున్నా చేస్తారు అనుకుంటాను, సైన్యం దింపుతారు, షాక్ గా చేస్తారు ఇజ్రాయెల్. రైట్ పుల్లారావు గారు, మరి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలపై కూడా అటాక్ చేసే సత్తా ఇరాన్కుందా, లేకపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందంటారా? ఇరాన్కి అంత బలం లేదు. 8 కోట్ల జనం ఉన్నారు. 43 సంవత్సరాలు బట్టి ఇస్లామిక్ ఫోర్స్ పరిపాలిస్తున్నారు. కరప్షన్ ఎక్కువ ఉన్నది. సగం మందికి చాలా అసంతృప్తిగా ఉన్నది. సో మొత్తం దేశం అంతా ఒకటి కాదు ఇరాన్లో. ఈవేళ ఎంతో గొడవలు జరుగుతాయి. అమెరికా వాళ్ళు ఏదో రకంగా ఈ అవకాశం తీసుకుని ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసేది ఆఫ్ చేసేది నిర్ణయానికి వచ్చారు. ఇది ఎంతవరకు వెళ్తాది అని మనం ఎవరు చెప్పలేము. యుద్ధాలు ఏ రకంగా పోతాయి ఎవరో చెప్పలేము. జరుగుతుంది ప్రస్తుతం పై చేయ ఇజ్రాయెల్, అమెరికా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు, యూరోప్ చేస్తారు. అది ఏమవుతుందో యుద్ధాల్లో మనం చెప్పలేము. ఆగి చూడాలి. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ గారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. నాకేం తెలీదని ప్రభాకర్ రావు అంటుంటే, ప్రభాకర్ రావు చెప్పిందే తాను చేశానని ప్రణీత్ రావు అంటున్నాడు. దీంతో ఇద్దరిని కలిపి విచారించడానికి సిట్ భావిస్తున్నారు. అలా అయితే కానీ అసలు బండారం బయటపడేలా లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులంతా ప్రభాకర్ రావు పేరు చెప్తుంటే, ప్రభాకర్ రావు మాత్రం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సిట్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడట. ఫోన్ ట్యాపింగ్ కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి రావడంతో కేసు కొలక్కొస్తుందని భావించారు. కానీ ప్రభాకర్ రావు కథ మొదటికొచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నిందితులతా ప్రభాకర్ రావు పేరు చెప్పారు. తన డైరెక్షన్లోనే ట్యాపింగ్ కి పాల్పడ్డామని ఆధారాలు కూడా పోలీసులకు సమర్పించారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం తనకేమీ తెలియదని, శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చారని చెప్పారు. అదే కాకుండా ఉల్టా సిట్ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు. నాపై ఉన్నతాధికారులను కూడా ఈ కేసులో ఎందుకు చేర్చలేదని సిట్ అధికారులనే ప్రశ్నిస్తున్నాడు. దీంతో సిట్ అధికారులు ఈసారి పక్కాగా ప్లాన్ చేశారు. 2 సార్లు ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఈసారి అనూహ్యంగా ప్రణీత్ రావును మరోసారి విచారించింది. ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడు అనే వివరాలపై మరోసారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరుసటి రోజే అంటే ఈ రోజు ప్రభాకర్ రావును మరోసారి విచారణకు పిలిపించారు సిట్ అధికారులు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రభాకర్ రావు ముందుంచి విచారణ స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం తర్వాత ప్రణీత్ రావును కూడా సిట్ కార్యాలయానికి పిలిచి ఇద్దరిని ఒకేసారి విచారించాలని భావిస్తున్నారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఝాన్సీ, ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ను ప్రశ్నించడంతో కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రాజకీయ నిఘా కోసమే ఎస్ఐబి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని ప్రభాకర్ అంగీకరించినట్లు సమాచారం అందుతుంది.
ఈ పని చేసేందుకు ప్రణీత్ రావును SIBకి తీసుకొచ్చారని చెప్పినట్లు సమాచారం కూడా ఉంది. ప్రధానంగా బారాస వ్యతిరేకంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారిని సంబంధించిన ఫోన్లు సంభాషణలు అక్రమంగా వినే ఉద్దేశంతోనే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ ఏర్పాటు చేసినట్లు సిట్ వివరించడం జరిగింది. కేవలం రాజకీయ నిఘా కోసమే ఈ విభాగం పనిచేసిందని తెలిసినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా ఎవరి ప్రోద్బలంతో చేయాల్సి వచ్చిందనే కోణంలో సిట్ తాజాగా దర్యాప్తు చేస్తుంది. తగిన ఆధారాలు లభిస్తే రాజకీయంగా 4 పంచనాలు వెలుగు చూసే అవకాశం ఉందని ప్రభాకర్ను చెప్పడం జరిగింది. మరో 2 విడతలుగా విచారించి సిట్ సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు రాబట్టనుంది. ఇదంతా ఎందుకు జరిగింది, అసలు కారణాలు ఏందని విషయం మీద ఈ రోజు ఇద్దరిని ముఖాముఖిగా కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా వివరణ తీసుకునే అవకాశం ఉంది. అయితే సిట్ అధికారులు ఈ రోజు ప్రణీత్ రావుతో పాటు ప్రభాకర్ను కూడా ఒకే చోటికి చేర్చి అక్కడ విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ బాసిద్. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. యువగళం 3000 పాపం పిల్లోళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా 3000 నెలకు వస్తుందిలే అని అనుకుంటుంది. అంటే ఎంతమంది 20 లక్షల మంది ఎక్కడికి పోతుంది ఇదేని ఆ కన్ఫ్యూజన్ కూడా చూడండి. ఫస్ట్ బడ్జెట్లో అంటే నవంబర్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఏమంటారంటే సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మరి మీరు ఇస్తున్నారా, ఇవ్వడం లేదా, ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రకటించేది మీరు ప్రకటించినట్లు తెలుసు కదా. ఇంకా ఆమె ప్యాంప్లెట్లన్నీ పంపించాం, మళ్ళీ బడ్జెట్లో ప్రకటించిందని సపరేట్గా రాయాలనా? ఆర్థిక సంవత్సరం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అసలు మీ ప్రతిపాదన ఎక్కడుంది? అసలు ఇంకా దీపందైతే ఏమని రాస్తారు? మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అందించిందండి? ఎన్ని సిలిండర్లు వచ్చినాయండి? తల్లికి వందనం అయితే ఏకంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. అంటే పోయిన సంవత్సరం మీరు బడ్జెట్లో రాసినారు, నెరవేరుస్తుంది, ప్రకటించింది, పెట్టింది అని ఒక్కటి కూడా రాలేదే. అంటే మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? దాని తర్వాత మళ్ళా మొన్న బడ్జెట్ ఏది ఈ సంవత్సరం 25-26 ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందిస్తూ కేటాయింపులు చేసినారండి. 10,000 చిల్లర కోట్లు అవసరం ఉంటే 1,000 కోట్లు కేటాయింపు చేసినాము అని అంటారు. ఇప్పుడు ఒకటండి, ఒక స్థాయికి పోయిన తర్వాత మనం అంటే మనం మాట్లాడేది ఎంత మటుకు నిజం అనేది కూడా చూస్తారు కదా, గమనిస్తారు కదా. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటామా? ఇప్పుడు ఆస్తి పోతే సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పోతే ఏదో కష్టపడి మెడిసిన్స్ లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంది. క్రెడిబిలిటీ పోతే తల్లికి వందనం అయితే ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకానికి ప్రారంభిస్తున్నాం. దాంట్లో కేటాయింపు చెప్పరు. ఆ కేటాయింపు అన్ని ఎక్కడెక్కడ ఉన్నట్టు లెక్కేసుకుంటే 8,000. యాక్చువల్గా మీకు అవసరం ఉండేది ఎంత? మీకు అవసరం ఉండేది 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటుంది వాస్తవానికి. కరెక్ట్గా మీరు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే ప్రతిసారి అంతే, పోయినసారి కూడా అంతే. రైతులకు మొత్తము కంప్లీట్గా రుణమాఫీ అంటారు, తీరా కుదిచ్చి ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో, ఎంత వచ్చిందో ఎంత రాలేదో, చివరకు ఏ స్థాయి అంటే బడ్జెట్ బుక్లో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ బుక్లో డీటెయిల్స్ కూడా ఎంత అప్పు ఉంది అనే డీటెయిల్స్ కూడా లేకుండా పెట్టినారు. నిజం చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ. ఏమి కేస్ స్టడీ అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ ప్రామిస్. అంటే మేమేమంటున్నాం, ఇవన్నీ ప్రజలకు చేసినాము, ఏది చేయగలుగుతామో అది చెప్తాము. మీరేమంటారు, ఇది ఇవ్వబోతున్నాం, ఇది ఇచ్చేస్తాం, ఇది రాబోతుంది, ఇది వచ్చేస్తుందని. ప్రజలు దేన్ని నమ్మినారు అని? అమాయక ప్రజలు కాబట్టి మిమ్మల్ని నమ్మినారు, నమ్మి మీకు అవకాశం ఇచ్చినారు. నమ్మి మీకు అవకాశం ఇచ్చినంత మాత్రాన ఈ విధంగా
మరి మనం పరిపాలన చేయడం కరెక్టా అని ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది మేము ఉదాహరణకు మేము చెప్తాను మా పర్ఫార్మెన్స్. మా చూడండి సంక్షేమ క్యాలెండర్ అని పెట్టి ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు, చిరు వ్యాపారులకు, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల అమలు, ఆగస్టు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబరు వైఎస్ఆర్ చేయూత, అక్టోబరు వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబరు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, డిసెంబరు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల వర్తింపు, జనవరి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు, ఫిబ్రవరి జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మార్చి ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుతుంది. క్లియర్గా క్యాలెండర్ పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కోవిడ్ ఉన్నా, నిజం చెప్పండి మీరు కోవిడ్ ఎట్లాంటి విపత్తు మీరు ఎప్పుడు ఎదుర్కొన్నారని ప్రతిసారి మీరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు. అంటే మీకు ఒకరికైనా ఇబ్బందులు అంటే అందరు ముఖ్యమంత్రులకు ఎవరికి లేదా ఇబ్బందులు? మీకైనా, మీ ప్రభుత్వానికైనా? అది ఎట్లో ప్రతిసారి మీరున్నప్పుడే ఇబ్బందులు అని అంటారు. మరి ఇప్పుడు ఇవన్నీ కోవిడ్ అనే ఇబ్బందులు ఉంటే కూడా చేసినామా లేదండి? చివరకు లాస్ట్ ఆసరా చేయూత ఎన్నికలప్పుడు ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. పోలింగ్ అయిపోయిన వెంటనే వచ్చిందా లేదా? అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందుకనే మేము చెప్పడం మీది సూపర్ 6 ఏమో కానీ ప్రజల దృష్టిలో మాత్రము ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినారు. ఫస్ట్ బాల్లోనే అవుట్ అయిపోయినారు. అసలు ఇంకోటి ఒక పెద్ద మిస్టరీ ఏమంటే మీరు మీ పాలనలో ప్రతిసారి ఇబ్బందులు అంటారు కదా. మిస్టరీ ఏమంటే ఇప్పుడు మీది మాది పోలిక చేద్దామండి. 2023-24 మా బడ్జెట్ ఎంత అంటే 23-24 మా చివరి సంవత్సరం 2,35,780 కోట్లు మా బడ్జెట్. అంటే ఖర్చు వచ్చేసి 2,35,780 కోట్లు. మీరు 2024-25 అంటే మా తర్వాత ఫస్ట్ సంవత్సరం మీ బడ్జెట్ ఎంత? 2,45,076. అంటే మాకంటే 10,000 కోట్లు మీరు బడ్జెట్ ఎక్కువ చేసినారు. పోనీ అంటే 2,35,000 అప్రాక్సిమేట్ మేము, మీరు 2,45,000 కోట్లు అంటే 10 లక్షలు ఎక్కువ చేసినారు కదా. పోనీ ఖర్చులు మాకు వచ్చిన పెద్ద ఖర్చు ఏమి? 52,000 కోట్లు. నేను ఇంకా పక్కన తీసేసి అందాజుకు చెప్తానండి. 52,000 కోట్లు మాకు జీతాలు, మీది 59,000 కోట్లు జీతాలు. పెన్షన్లు మాది 21,500 కోట్లు, మీది 27,000 కోట్లు వేసుకుందాంలేండి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆమరగుండుపాలెం, కర్ణాటక నాగేపల్లి, కొట్లపల్లి, హైపల్లి, నిమిమావిడి వంటి శివారు గ్రామాలు, నిర్మానుష్య ప్రాంతాలలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ వి రత్న ఆదేశాలతో డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ లింగన్న తన సిబ్బందితో కలిసి డ్రోన్లు ఎగరవేశారు. ఓపెన్ డ్రింకింగ్, పేకాట, గంజాయి వినియోగం, ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి నిఘా కొనసాగిస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రజల భద్రత కోసం చురుకైన చర్యలు చేపడుతోందని స్థానికులు అభినందించారు.